మీరు ఎన్నో హాంటింగ్ ప్లేసెస్ గురించి లేదా సిచ్యువేషన్స్ గురించి వినే ఉంటారు. ఇది చైనాలో జరిగింది. ఇది విన్న తర్వాత డెఫినెట్గా మీరు షాక్ అవుతారు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ 14th November 1995 లేట్ నైట్ చైనాలో బీజింగ్కి దగ్గరలో ఉన్న యువాన్ అనే బస్ స్టాప్ నుండి స్టార్ట్ అయిన ఒక లాస్ట్ బస్లో జరిగింది. యాక్చువల్గా ఆ బస్ చేరాల్సిన లాస్ట్ స్టాప్ అయితే ఫ్రాగ్రెంట్ హిల్స్. టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చి 16 కిలోమీటర్స్. అయితే ఆ బస్ రూట్ నెంబర్ 375. ఈ బస్ స్టార్ట్ అయినప్పుడు ప్యాసింజర్స్ ఎవరూ లేరు, డ్రైవర్ ఒక లేడీ కండక్టర్ తప్ప. 3 స్టాప్స్ తరువాత సమ్మర్ ప్యాలెస్ దగ్గర ఒక ఓల్డ్ లేడీ, ఒక 20 years అబ్బాయి అండ్ ఒక కపుల్ ఎక్కారు. ఇప్పుడు మొత్తం బస్లో 6 డ్రైవర్, కండక్టర్ అండ్ వీళ్ళ 4. బస్ స్టార్ట్ అయింది. అలా సిటీ అవుట్స్కర్ట్స్కి రీచ్ అయింది. ఫ్రాగ్మెంట్ హిల్స్కి వెళ్లే రూట్ చాలా హాంటింగ్గా ఉంటుంది. చుట్టూ అడవి, ఒక్క హౌస్ కూడా ఉండదు. చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే అదే టైంలో ఆ ఏరియాలో ఒక 2 బస్ కోసం వెయిట్ చేస్తూ ఆపే ప్రయత్నం చేశారు. వాళ్ళు బస్ ఎక్కారు. అయితే వాళ్ళు 2 కాదు, 3. ఆ 2 ఒక పర్సన్ని వాళ్ళ 2 షోల్డర్స్ మీద పెట్టుకొని ఎక్కించుకున్నారు. కానీ ఆ ఓల్డ్ లేడీ మాత్రం ఎంతో భయపడుతుంది. అలా కంటిన్యూస్గా వెనక్కి వాళ్ళని చూస్తూనే ఉంది. అయితే 2 స్టాప్స్ తర్వాత ఆ 2 కపుల్ కూడా దిగిపోయారు. ఇప్పుడు ఆ బస్లో వాళ్ళ 3, ఈ ఓల్డ్ లేడీ, ఆ అబ్బాయి అండ్ డ్రైవర్, కండక్టర్, వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. చుట్టూ నిశ్శబ్దం. ఎంతో భయంకరంగా ఉన్న రోడ్లో ఎలోన్గా ట్రావెల్ చేస్తున్నారు. ఆ బస్లో ఉన్న ఓల్డ్ లేడీ అక్కడే ముందు సీట్లో కూర్చున్న అబ్బాయిని తన పర్స్ని దొంగతనం చేశాడని బ్లేమ్ చేస్తూ అరుస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ చాలా పెద్దదైంది. అలా అవుతుండగా అదంతా చూస్తున్న లేడీ కండక్టర్ ఓల్డ్ లేడీని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ముసలావిడ ఈమె మాటల్ని పట్టించుకోలేదు. నెక్స్ట్ బస్ స్టాప్ లో ఆపేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ గట్టిగా అరుస్తూ ఆ పిల్లాడి కాలర్ ని పట్టుకుంది. అయితే ఇంకా చేసేదేమీ లేక బస్ డ్రైవర్ నెక్స్ట్ స్టాప్ లో ఆపాడు. ఆ లేడీ అబ్బాయి కాలర్ ని పట్టుకొని లాక్కుంటూ బస్ దింపేసింది. అయితే ఆ ముసలావిడ కాసేపటికి, భయపడకు, నిన్ను కాపాడదామనే ఉద్దేశంలోనే బస్ ని దింపాను. ఎందుకు అంటే ఆ 3 చాలా విచిత్రంగా ఉన్నారు. అందుకే నేను పదే వాళ్ళని చూస్తూ ఉన్నా. అయితే సడన్ గా విండోలోంచి వచ్చిన గాలికి వాళ్ళ డ్రెస్ కొంచెం పక్కకి జరిగింది. అప్పుడు చూశాను, వాళ్ళకి కాళ్ళు లేవు. ఖచ్చితంగా వాళ్ళు హ్యూమన్ అయితే కాదు. మనుషులైతే వాళ్ళకి కాళ్ళుండాలి కదా. అందుకే చాలా భయం వేసింది. నేను దిగుతూ నిన్ను కూడా కాపాడదామనే ఉద్దేశంలో ఎవరికీ అనుమానం రాకుండా ఇలా గొడవని కంటిన్యూ చేశాను. అది విన్న ఆ కుర్రాడు చాలా షాక్ అయ్యాడు. వాళ్ళిద్దరూ కలిసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చారు. అది విన్న పోలీసులు ఇదేదో ప్రాంక్ ఏమో అనుకున్నారు. తర్వాత ఆలోచించి వీళ్ళు ఒక ఇల్యూజన్ లో ఉండి భయంతో ఇలా చెప్తున్నారు అని వాళ్ళని సర్ది చెప్పి ఇంటికి పంపించేశారు. కానీ నెక్స్ట్ డే అప్డేట్, యువాన్ నుండి స్టార్ట్ అయిన రూట్ నెంబర్ 375 బస్ ఫ్రాగ్రెంట్ హిల్ కి రీచ్ అవ్వలేదు. పోలీసులు షాక్ అయ్యారు. ముందు రోజు వచ్చిన ఆ ముసలావిడ అలాగే ఆ కుర్రాడు చెప్పిన మాటలు నిజమే అయ్యుంటాయి అని అనుకున్నారు. మళ్ళీ వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ మొదలుపెట్టారు. వాళ్ళు మళ్ళీ అదే చెప్పారు. అయితే ఇందులో ఏదో స్ట్రేంజ్గా జరుగుతుంది అని పోలీసులు భావించి ఎంక్వైరీని ఇంకొంచెం గట్టిగా స్టార్ట్ చేశారు. ఇలా 17th November 1995 దగ్గరలో ఒక చెరువులో ఒక బస్ కనిపించిందని ఎవరో కంప్లైంట్ చేయగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే చెరువులో మునిగిన బస్ రోడ్ నెంబర్ 375లో మిస్ అయిన బస్ ఒకటి. అయితే అక్కడ కనిపించినవి 3 డెడ్ బాడీస్. ఒకటి బస్ డ్రైవర్ది, 2 ఆ బస్లో ఉన్న లేడీ కండక్టర్ అండ్ అలాగే ఆ విచిత్రమైనటువంటి 2తో పాటు వచ్చినటువంటి మిడిల్లో ఉన్న 3వ పర్సన్ది. అయితే 2 రోజుల క్రితం వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆ బస్ మిస్ అయింది 2 days బ్యాక్ మాత్రమే. అయితే ఆ బస్లో ఉన్న ఈ 3 డెడ్ బాడీస్ మాత్రం చాలా రోజుల క్రితమే చనిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ జరిగింది 2 రోజుల క్రితం కాదనమాట. ఆ 2 చెప్పింది నిజమా కాదా, అసలు జరిగింది ఏంటి అనేది తెలిసేలోపే ఈ న్యూస్ వైరల్ అయింది. చైనా అంతా కూడా స్ప్రెడ్ అయి ఒక మిస్టరీగా మిగిలింది. ఇప్పటికీ కూడా దానికి ఆన్సర్ దొరకలేదు. అయితే ఇందులో ఎన్నో క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ బస్ చేరాల్సిన ఫ్రాగ్రెంట్ హిల్కి 100 kilometers ఉంది. యాక్చువల్గా ఆ బస్లో అంత డీజిల్ లేదు. పోలీసులు చూడగా డీజిల్ ట్యాంక్లో బ్లడ్ మాత్రమే కనిపించింది. ఇది ఇంకా మిస్టీరియస్గా అనిపించింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అనేది ఈ రోజుకి కూడా చాలా మిస్టరీగానే మిగిలిపోయింది.
ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5